చేస్తుందో వేచి చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్పెషల్గా వాళ్ళు ఎలాంటి వాటిపైన ఫోకస్ చేయాలి వాళ్ళ దృష్టి? ఖచ్చితంగా మేడం, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ 2 విభాగాలు ఉన్నాయి మేడం. సింపుల్గా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారికి అసలు ఎస్జిటి అంటే ఏంటి, స్కూల్ అసిస్టెంట్ ఏంటంటే కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం సింపుల్గా ఏంటంటే చిన్న బడిలో చెప్పే టీచర్ని ఎస్జిటి అంటారు, పెద్ద బడిలో స్కూల్లో చెప్పే టీచర్నేమో స్కూల్ అసిస్టెంట్ అంటారు. ఓకేనా, సింపుల్. 6 to 10th స్కూల్ అసిస్టెంట్, 1 to 5th లోపు చెప్పేవాళ్ళు ఎస్జిటి. ఈ 2 పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, మీకు ఆల్రెడీ సిలబస్ తెలుసు. ఏమేమి ఉన్నాయి మనకి? క్లాస్ రూమ్ సైకాలజీ ఉంది, అలాగే మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు ఉంది, అలాగే మనకు గణితము, సోషలు, సైన్సు, ఇంగ్లీషు కంటెంట్స్ ఉన్నాయి. వీటితో పాటు జీకే కరెంట్ అఫైర్స్ ఉంది. జీకే కరెంట్ అఫైర్స్ ఎస్జిటి వారికి 16 ప్రశ్నలు 8 మార్కులు. అలాగే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మేడం 20 ప్రశ్నలు వస్తాయి, 10 మార్కులు ఉంటాయి. మొత్తం మీద మనకి సింపుల్గా చెప్పాలి అంటే 80 మార్కులు ఎగ్జామ్ పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళు. 160 ప్రశ్నలు వస్తాయి, 80 మార్కులు. అంటే ఒక క్వశ్చన్ హాఫ్ మార్క్. 160 క్వశ్చన్లు 80 మార్కులు. సార్ మరి మిగతా 20 మార్కులు ఏంటి? అది టెట్ మనం ఎగ్జామ్ రాసామని చెప్పాం కదా, ఆ టెట్లో వెయిటేజ్ అనమాట. ఆ టెట్ వెయిటేజ్ 20 క్వారీ అవుతుంది. ఇప్పుడు ఈ 80 మార్కులకు మనం రాస్తున్నాం. సో ఇప్పుడు ఇందులో అత్యంత కీలకమైనది ఏంటి అంటే, టెట్లో మీరు ప్రిపేర్ అయిన సబ్జెక్టులు కాకుండా ఎక్స్క్లూజివ్గా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే సబ్జెక్టుల మీద మీరు దృష్టి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, నేను టెట్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్ ఉండదు, డిఎస్సిలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేనేం చదవాలి? విద్యా దృక్పథాలే చదవాలి. అంటే ఫస్ట్ ప్రాధాన్యత. ఆ తర్వాత క్లాస్ రూమ్ సైకాలజీ, ఆ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ ఉంది, టెట్లో లేదు, డిఎస్సిలో ఉంది. ఇది చదవండి. అంటే ఇప్పుడు ఈ 45 రోజుల సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. టెట్ అప్పుడు మ్యాథ్సే చదివి, ఇప్పుడు మ్యాథ్సే చదివి, అప్పుడు ఇంగ్లీషే చదివి, ఇప్పుడు ఇంగ్లీషే చదివి జాబ్ ఎట్లా వస్తుంది? సో ఏవైతే విద్యార్థులు మీరు అందరూ గుర్తుపెట్టుకోండమ్మా, చదివేటప్పుడు టెట్ అప్పుడు చదివినవి కాకుండా డిఎస్సికి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఉన్న టాపిక్స్ మీద దృష్టి పెట్టి మిగతావి చదివే కార్యక్రమం చేయండి. ఇక జీకే కరెంట్ అఫైర్స్ కూడా అమ్మా అంతు లేదు. జీకే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్కి అంతు లేదు. ఎక్కడి నుంచి ఏ ప్రశ్న అయినా రావచ్చు. సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. విశ్వసుందరి, ప్రపంచ సుందరి అని పోటీలు జరుగుతాయి కదా. మామూలుగా ఇదివరకు ప్రశ్న ఎట్లుండేదంటే, ప్రస్తుత విశ్వసుందరి ఎవరు అని అడిగేది. మనం ఇక ఎల్లమ్మ అయితే ఎల్లమ్మ, మల్లమ్మ అయితే మల్లమ్మ, ఆ పేరు పెడతాం సింపుల్గా. కానీ ఇప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు? గత 5 సంవత్సరాల విశ్వసుందరుల పేర్లు వాళ్ళ ఇయర్స్ ఇచ్చి జతపరచండి అంటాడు. ఓకే, నువ్వు ఎట్లా నేర్చుకోవాలి? మనం ఏ స్థాయిలో నేర్చుకోవాలి? మీకు అర్థమైంది కదా? అర్థమైంది. సింపుల్. 2011లో ఒక బ్యాంకింగ్ ఎగ్జామ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్ట్, సిజిఎల్ ఎగ్జామ్ అనుకుంటుంది, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. మన్మోహన్ సింగ్ భార్య పేరు ఏందని అడిగిండండి. ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఆలోచించండి మీరు. అంటే జీకేకి, జనరల్ నాలెడ్జ్కి లిమిట్ లేదు. ఇగో ఈ పరిధిలో చదివితేనే ఉద్యోగం వస్తుందని లేదు. ఇప్పుడు నువ్వు అదే వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా సబ్జెక్టే ఉంది, సివిక్స్ ఉంది. సోషల్లో సివిక్స్ పార్ట్, పౌరశాస్త్రం. నువ్వు టెక్స్ట్ బుక్ దాటి ఒక బిట్ కూడా బయటికి రాదు. నువ్వు టెక్స్ట్ బుక్లో ఏం చదివితే అదే వస్తుంది. కానీ జీకే అలా కాదు కదా. నువ్వు పేపర్ చదవాలి, వార్తలు చూడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఘర్షణపూరిత వాతావరణం ఉంది. అసలు ఆ ఎల్ఓసి రేఖ అంటే ఏంది నీకు తెలియాలి. 1972లో జరిగిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ సిమ్లా ఒప్పందం ఎందుకు వచ్చింది? అసలు ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు అలాగే ఆ సింధు నదిని బ్లాక్ చేసేసారు. అసలు ఏంది ఆ ఒప్పందం? ఆ 4 గేట్లు ఎందుకున్నాయి? అది ఏ నది? ఆ నది ఎక్కడ పుట్టింది? ఎక్కడ ఎండ్ అవుతుంది? సింధు నది వల్ల పాకిస్తాన్లో ఆధారపడ్డ అంశాలు ఏంటి? ఇలాంటివి చదువుకోవడం జీకే కరెంట్ అఫైర్స్ అవుతుంది. అంటే ఈ సబ్జెక్ట్కి అంతుందా? గెస్ చేయగలుగుతామా? చేయలేం. కాబట్టి దీని మీద దృష్టి పెట్టుకోవాలి. ఇది దృష్టి పెట్టుకోవాలంటే డైలీ ఒక న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వడం కానీ, లేదా ఒక పత్రికని, స్టాండర్డ్ పేపర్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ది హిందూ లాంటి పేపర్స్ని కానీ డైలీ ఫాలో అవ్వడం, ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఇదంతా ఒక లాంగ్ ప్రిపరేషన్ మేడం. ఈ విధంగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎవరు? ఎస్జిటి వాళ్ళు. ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇక చెప్పాలంటే సిలబస్ చాలా ఓషన్, సముద్రం అంత సిలబస్ ఉంది. ఎందుకనంటే ఎస్జిటి వారికి 10వ తరగతి వరకు చదివితే సరిపోతుంది, 3వ తరగతి నుంచి 10వ తరగతి. కానీ స్కూల్ అసిస్టెంట్ వాడు 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదవాలి, 12వ తరగతి వరకు చదవాలి. అంటే నువ్వు చదవాల్సిన బుక్స్ పెరిగాయి, నువ్వు చదవాల్సిన లిమిట్ పెరిగింది, నీ విస్తీర్ణం అంతా పెరిగింది.
అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, అమ్మ మనకు ఉన్నది తక్కువ సమయం కాబట్టి మీరు ఏం చేయండి అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ని కాసేపు పక్కకు పెట్టండి. ఎందుకు పక్కకు పెట్టాలి మాస్టారు అని అంటే, స్కూల్ టెక్స్ట్ బుక్ మొన్న టెట్టప్పుడు చదివావు కదా, లేదు నువ్వు ఆల్రెడీ స్కూల్లో టీచర్గా చేస్తున్నావు. మేడం చాలామంది మేడం ప్రైవేట్ స్కూల్ టీచర్లు రాస్తారు దీనికి, ఎందుకంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కదా, అంటే స్కూల్ అసిస్టెంట్ కదా. చాలామంది ఆల్రెడీ వర్కింగ్ టీచర్స్ రాస్తారు. మరి వర్కింగ్ టీచర్ అంటే తను ఆల్రెడీ స్కూల్లో 10వ తరగతి వరకు చెప్తుంది కదా. కాబట్టి నీ కొత్త ఏంటి, ఇంటర్మీడియట్ కొత్త కాబట్టి ఆ ఇంటర్మీడియట్ పోర్షన్కి ఫస్ట్ ప్రాధాన్యత, తర్వాత స్కూల్ బుక్స్, వీటికి ప్రాధాన్యత ఇస్తూ ఖచ్చితంగా మనం చదువుకుంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళేమో ఇంటర్ నుంచి కిందికి రావాలి, ఎస్జిటి వాళ్ళేమో 3వ తరగతి నుంచి 10వ తరగతి వెళ్ళాలి. సో వీళ్ళేమో 3rd to 10th చదువుకోవాలి, వాళ్ళేమో ఇంటర్మీడియట్ నుంచి కిందికి రావడం అనేది, అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్కి రావడం అనేది మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ అవుతుంది. జీకే కరెంట్ అఫైర్స్ బాగా చదువుకోండి, స్టాక్ జీకే మీద దృష్టి పెట్టుకోండి. ఏది చదివినా రివిజన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. 5 గంటలు చదివాం, 1 అవర్ రివిజన్ చేయాలి. 3 గంటలే చదివావు, ½ an hour రివిజన్ చేయాలి. పడుకునే ముందు ఒక టెస్ట్ ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే నువ్వు ఎంత చదివినా ఒక పరీక్ష రాయకపోతే నీ సామర్థ్యం ఎలా తెలుస్తుంది, ఎవాల్యుయేషన్ ఎలా అర్థమవుతుంది. కాబట్టి రోజు ఒక పరీక్ష రాయండి. చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి మనకు మార్కెట్లో. ఏదో ఒక మీ అందుబాటులో ఉన్న పరీక్ష రాసుకోండి. ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ఆ నైటే తెలిసిపోతుంది కదా, వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు ప్రిపేర్ అవడం అనేది చాలా మంచి. అండ్